హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్. ఈరోజు మనం బయట కొనే పిజ్జాని ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటే చేయడం చాలా ఈజీ. ఇక్కడ నేను వెజిటబుల్ పిజ్జా, పన్నీర్ పిజ్జా చేశానండి. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేశామంటే వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాసు వామ్ వాటర్ తీసుకోవాలి. నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ గ్లాస్తోనే మెజర్ చేసుకున్నానండి. వామ్ వాటర్ అంటే గోరువెచ్చగా ఉండాలండి వాటరు. దీనిలోకి 1½ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలండి. ఈ ఈస్ట్ని నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూద్దాము. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఇట్లా ఫామ్ అయిపోతుంది ఈస్ట్ పైన ఒక ఫంగస్ లాగా. ఇలా వచ్చిందంటే మనకి ఈస్ట్ పర్ఫెక్ట్గా ఉందని. ఓకే అండి, ఇప్పుడు దీనిలోకి నేను చూపించిన గ్లాస్తో 3 గ్లాసెస్ మైదా తీసుకున్నాను. మైదా వేసేసుకొని దీనిలోకి టేస్ట్ కోసం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒకవేళ మనకి వాటర్ అవసరమైతే గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా వేసుకొని మొత్తం ఇలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలోకి నేను చూపించిన గ్లాస్తో 1/2 గ్లాస్ ఆయిల్ తీసుకోవాలండి. దానిలో నుంచి సగం ఆయిల్ వేసుకొని పిండిని ఇలా రుద్దుతూ 5 మినిట్స్ వరకు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకొని 5 to 10 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలిపితే పిండి అంత బాగా పొంగుతుందండి. అప్పుడు పిజ్జా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి పిండిని మనం వీలైనంత వరకు బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఒక 2 అవర్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. మనకి టైం లేకపోతే మినిమం 1 అవర్ వరకైనా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇలా బాగా పొంగుతుందండి. నేనైతే 2 అవర్స్ పక్కన పెట్టాను. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయ్యి బాగా పొంగింది. చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న పిండితో 2 పిజ్జాలు అయితే వస్తాయండి. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద చేసుకొని ఒక పార్ట్ తీసుకొని కొంచెం ఫ్లోర్ వేసుకొని చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. ఒకవేళ మనకి రౌండ్ షేప్ రాలేదనిపిస్తే ఏదైనా ప్లేట్ తీసుకొని పైన పెట్టేసి చుట్టుపక్కల కట్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోండి. చూడండి, ఇలా ప్లేట్ పెట్టేసి మొత్తం కట్ చేసామంటే మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి చుట్టూ వాటర్ రాసుకోవాలండి. లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు చుట్టూ ఇలా ఫోల్డ్ చేసుకుందామండి. అప్పుడు మనకి పిజ్జా షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ప్యాన్లో చేసుకుంటామో ఆ ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం చేత్తో స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న పిజ్జా బేస్ని ఇందులో వేసుకొని ఒకసారి నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు లోపలికి ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. మనం వేసిన వెజిటబుల్స్, చీజ్ అన్నీ లోపలే ఉండి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫోక్ తీసుకొని మొత్తం ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి పిజ్జా పొంగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. మొత్తం ఇలా హోల్స్ పెట్టేసుకొని పిజ్జా బేస్ని రెడీ చేసేసుకున్నాము. చూడండి, ఇప్పుడు మనకి పిజ్జా బేస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పైన డెకరేట్ చేసుకుందాము. పైన ఇప్పుడు 2 స్పూన్స్ పిజ్జా సాస్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. అలాగే చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ తీసుకున్నానండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని అలాగే వెజిటేబుల్స్ వచ్చి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఆనియన్స్, టొమాటో, రెడ్, గ్రీన్, క్యాప్సికమ్ తీసుకున్నాను. వాటిని ఇలా మొత్తం నీట్గా డెకరేట్ చేసేసుకున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి. ఒకసారి ట్రై చేశాక మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా చేయడం అని. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వెజిటబుల్స్ అన్నీ ఇలా నీట్గా పైన డెకరేట్ చేసేసుకోండి. పిజ్జా చేయడం చాలా ఈజీ అండి. మనం ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు కాబట్టి మనకి చాలా కష్టమేమో అనిపిస్తుంది. ఒకసారి చేశాక మనకి అర్థమవుతుందండి పిజ్జా చేయడం ఇంత ఈజీనా అని. చూడండి, పిజ్జా పైన కూడా ఒకసారి చీజ్ స్ప్రెడ్ చేసుకొని అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఒకసారి స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. మనకి 10 మినిట్స్లో
కుక్ అయిపోతుందండి. చీజ్ అంతా మెల్ట్ అయిపోయి వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది, అస్సలు అంటుకోదు, నీట్గా వచ్చేస్తుందండి పిజ్జా. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. చుట్టూ ఉన్న బ్రెడ్ కూడా మనం బయట కొనింది అయితే అసలు తినలేము. ఇది చుట్టూ ఉన్నది కూడా తినడానికి అంత టేస్టీగా అనిపిస్తుంది. చూడండి సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది. అడుగు కూడా ఏమీ మాడదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను ఇంకోటి పన్నీర్ పిజ్జా చేశానండి. దానికోసం ముందుగా నేను చూపించిన విధంగా బేస్ రెడీ చేసేసుకున్నాను. దాని మీద ఇలా చీజ్ స్ప్రెడ్ చేసేసుకొని వెజిటబుల్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసేసుకున్నానండి. మనం ఇలా చేయడం వల్ల పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది, అందుకని నేను ఇలా చేశానండి. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు వెజిటబుల్స్. దీనిలో టమాటో, క్యాప్సికము, రెడ్ గ్రీన్ క్యాప్సికము, అలాగే పన్నీర్ని వచ్చి మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం టమాటా సాస్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని అవి కూడా ఇలా డెకరేట్ చేసేసుకోండి. డెకరేట్ చేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం చీజ్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉన్నారంటే పన్నీర్ పిజ్జా కూడా రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఒకవేళ మనకి పిండి మిగిలితే 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.